హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు బి అలర్ట్. ఎన్నో ఆశలతో మరెన్నో లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. ఈ ఏడాది అందరికీ శుభాలు పంచాలని కోరుకుంటూ ఇవాల్టి ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. వరంగల్ జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు మిస్ అయి నెల రోజుల తర్వాత వారు విగత జీవులై కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే హైదరాబాద్లో కూడా ఇలాగే ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. 25 రోజులైనా వాళ్లు ఏమైంది తెలియలేదు. పోలీసుల దర్యాప్తు ముందుకు సాగట్లేదు. 2 కేసులు దాదాపు ఒకేలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే సంక్షేమ హాస్టల్ అది. చిన్న తప్పు చేసినా అస్సలు క్షమించరు. అలాంటి హాస్టల్ నుంచి వెళ్లిన ఇద్దరమ్మాయిలు బాలికలు ఏమైనట్లు? ఆ రోజు ఏం జరిగింది? ఇది హైదరాబాద్ గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ హాస్టల్. ఇక నుంచి గతేడాది డిసెంబర్ 7న ఉదయం ఇద్దరు బాలికలు బయటకు వెళ్లారు. అప్పటి నుంచి వాళ్లు ఏమైంది, ఎక్కడున్నది మిస్టరీ వీడలేదు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో మంది బాలికలు ఈ హాస్టల్లో చదువుకుంటారు. వెళ్లిపోయిన ఇద్దరిలో మమత 9, ధరణి 8వ తరగతి చదువుతున్నారు. 25 రోజులైనా వాళ్ళెక్కడికి వెళ్లారు, ఎలా ఉన్నారు అన్నది తెలియలేదు. వరంగల్ జిల్లాలో ఇద్దరు గురుకుల విద్యార్థినులు అదృశ్యమైన తరహాలోనే హైదరాబాద్లోనూ ఈ ఘటన జరిగింది. వరంగల్లో 30 రోజుల తర్వాత గుట్టల మధ్య అమ్మాయిల మృతదేహాలు కనిపించాయి. హైదరాబాద్ కేసులో 25 రోజులైనా బాలికల ఆచూకీ తెలియకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరంగల్లో ప్రియాంక, భూమికలు 9వ తరగతి చదువుతున్నారు. ఇద్దరికీ 14 ఏళ్ల వయసు. తాజా ఘటనలో బాలికలది దాదాపు అదే వయసు, చదువు. 2 ఘటనల్లోనూ బాలికలు హాస్టల్స్లోనే ఉంటున్నారు. డిసెంబర్ 7న హాస్టల్ ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. పురోగతి మాత్రం కనిపించట్లేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఉదయం పాల వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ వెళ్లిపోయాక బాలికలు బయటకు వెళ్లారు. ఒకరు హాస్టల్ డ్రెస్ కోడ్ లో, మరొకరు మామూలు డ్రెస్ లో ఉన్నట్టు తెలిసిందే. స్కూల్ టైం అవుతున్నా ఇద్దరూ తిరిగి రాకపోవడంతో ప్రిన్సిపాల్ వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు హాస్టల్కొచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, బంధువుల ఇళ్లలోనూ వెతికారు. ఇద్దరి జాడ దొరక్కపోవడంతో చివరకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల దగ్గర సెల్ ఫోన్ ఉన్నట్టు తెలియటంతో కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అయింది. రోజులు గడుస్తూ ఉండడం, వరంగల్ ఎపిసోడ్ విషాదాంతం కావడంతో ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. 2 ఘటనల వెనుక ఏదైనా ఒకటే గ్యాంగ్ ప్రమేయం ఉందా అన్నది తేల్చాల్సి ఉంది.